తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి దిశగా కొనసాగుతోంది. సీఎం రేవంత్ తీసుకునే నిర్ణయాలు అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసేందుకు హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటికే వందల నిర్మాణాలు నేలమట్టం చేశారు. హైడ్రా పేరు చెబితేనే అక్రమ నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం సుపరిపాలన అందించేందుకు హైడ్రా లాంటి మరో కొత్త వ్యవస్థను తెలంగాణ సర్కార్ తీసుకొచ్చింది. తెలంగాణను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చే దిశగా కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు పటిష్టమైన ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అసలు ఈ ఈగల్ వ్యవస్థ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ కట్ గా వివరించారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే సందర్భంగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈగల్ వ్యవస్థ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం తెలంగాణ యువత పోరాట పటిమను గుర్తు చేశారు. దేశంలో తెలంగాణ యువతకు ప్రత్యేక స్థానం ఉందని, దేని మీదైనా పోరాటం మొదలు పెడితే సాధించే వరకు తెలంగాణ యువత నిద్రపోదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఇందుకు నిదర్శనమని అన్నారు. అలాంటి యువత డ్రగ్స్ కు బానిస కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా కఠినంగా శిక్షిస్తామని సీఎం రేవంత్ హెచ్చరించారు. నార్కోటిక్ బ్యూరోను ఇకపై ఈగల్ గా పిలుస్తామని, ఎక్కడ గంజాయి కనిపించినా ఈ ఈగల్ పట్టుకుంటుందన్నారు. ఈ ప్రత్యేక టీంలో శిక్షణ పొందిన గద్దలు ఉంటాయని, తెలంగాణ భూభాగాన్ని నిత్యం జల్లడ పడతాయన్నారు. గంజాయిని గమనించిన, డ్రగ్స్ ఆనవాళ్లను పరిశీలించిన క్షణంలోనే పట్టేస్తాయన్నారు. డ్రగ్స్ సరఫరాదారులపై, వినియోగదారులపై నిరంతరం నిఘా ఉంచుతామని, ఇక నుంచి వారికి నిద్రలేని రాత్రులేనని అన్నారు. డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రం నుంచి సమూలంగా నిర్మూలిస్తామని స్పష్టం చేశారు. ఈగల్ వ్యవస్థ డ్రగ్స్ నెట్వర్క్లను పసిగట్టి వేగంగా చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న డ్రగ్స్ నియంత్రణ చర్యలను అభినందించారు. రైజింగ్ తెలంగాణ స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రభుత్వానికి తమ పూర్తి తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. యువ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ఒక దేశాన్ని నాశనం చేయాలంటే వార్ అవసరం లేదని, యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తే చాలని అన్నారు. డ్రగ్స్ అలవాటు చేసే వారికి దూరంగా ఉండాలని, డ్రగ్స్ జీవితాల్ని నాశనం చేస్తాయని యువతకు పిలుపునిచ్చారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.